నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనతో పాటు షేబాజ్ ప్రొఫెసర్ గారు ఉన్నారు, కవి రచయిత. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విద్యా వ్యవస్థలు ప్రతిష్టంగా చేస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం ఒకవైపు, కానీ ప్రైవేట్ వ్యవస్థలు అన్నీ కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. వాళ్ళ మనీ సంపాదించడమే పనిగా పెట్టుకొని అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం సార్ కూడా ప్రొఫెసర్గా ఉన్నటువంటి కాలేజీలో కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నాను. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేదంటే ప్రైవేటు పాఠశాలల్లో కూడా ప్రభుత్వం ఎంతో కొంత అమౌంట్ చెల్లిస్తుంది. ఇక్కడ ఎక్కడ అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేయడానికి సిద్ధమైంది. ఓకే. ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానివ్వండి, వాళ్ళు చేసిన దోపిడీలో ప్రభుత్వం కూడా భాగమైంది. ఓకే. ఈ మధ్య మనం చూస్తున్నాము, మనం తెలుసుకున్నది ఏంటిది అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో దాదాపు 50%, 70%, 100% కూడా కొన్ని కాలేజీలలో ఫీజు పెంచడం జరిగింది. అంటే ఒక కాలేజీలో 1,50,000 ఫీజు ఉంటే 3 లక్షలు చేయడం, లేదా ₹1,00,000 ఫీజు ఉంటే 1,90,000, 1,80,000 చేయడం జరిగింది. వాస్తవానికి ఇంజనీరింగ్ కోర్స్ అన్నది పూర్తి చేయాలి అంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక విద్యార్థికి అయ్యే ఖర్చు ఒక 25,000 నుంచి 40,000 వరకు ఖర్చు అవుతుంది. 40,000 మ్యాక్సిమం మనం వేసుకున్న 40,000 లోపల అయిపోయే, సంవత్సరానికి 40,000 లోపల అయిపోయే కోర్సుకి ఈరోజు ప్రభుత్వం 3 లక్షల చొప్పున, లేకపోతే 2.5 లక్షల చొప్పున, లేకపోతే 2,50,000, 80,000 చొప్పున ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? ఈరోజు ఫీ రెగ్యులేటరీ అథారిటీ మన దగ్గర ఉంది. ఫీ రెగ్యులేటరీ కమిటీ, లేకపోతే అడ్మిషన్ కమిటీ ఏదైతే ఉంటుందో, ఏ ప్రాతిపదికన దేని మూలం చేసుకుని, దేని ఆధారం చేసుకుని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు వత్తాసు పలుకుతూ ఈరోజు ప్రభుత్వానికి ఫీజులు పెంచితే ఏం కాదు అని చెప్పడం జరిగిందో మనం తెలుసుకోవాలి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న బ్యూరోక్రాట్లు అందరూ కూడా ఏంటిదంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలతోని, లేకపోతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతోని కుమ్మక్కై ఉన్నాయి. ప్రైవేట్ విద్యని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యని నిర్లక్ష్యం చేసే ధోరణిలో ప్రభుత్వం ఉంది. అంటే మీరు ఒక ప్రైవేటు వ్యవస్థలో ప్రొఫెసర్గా కొనసాగుతూ ఉన్నారు, ఇవన్నీ బయట పెడితే మీకు ఇబ్బంది కలగదా? నిజాలు ఒక టీచర్గా, ఒక ప్రొఫెసర్గా నిజాలు మాట్లాడడమే మన కీమ్ కర్తవ్యం అన్నట్టు. మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు? మనమే కదా చెప్పాల్సింది. ఆడ విద్యార్థులు ఎట్లా నష్టపోతున్నారు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం గురించి మనం మాట్లాడలేదు. ఒక టీచర్ క్లాస్ రూమ్లో ఎంట్రీ తీసుకున్నాడు అంటే ప్రశ్నించే తత్వం నేర్పాలి. మరి మనం మాట్లాడకపోతే ఎట్లా? ఇబ్బందులు ఏం లేవు. రెండోది ఏంటంటే ఇబ్బంది ఎవరు జరగాలి అంటే ఎవరైతే దోపిడీ చేసుకుంటున్నారో వాళ్ళ ఇబ్బంది పడాలి. వాస్తవానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో వాళ్ళు ఫీజులు అంటే ఒక గవర్నమెంట్ ఇచ్చే ఫీజు మాత్రమే కాకుండా ప్రాజెక్టుల పేరుతోని, తర్వాత ఇంకోటి ప్లేస్మెంట్ ఫీజు పేరుతోని, తర్వాత వివిధ రకాల దోపిడీ జరుగుతుంది అన్నట్టు. దీని గురించి కూడా మనం ఆలోచించాలి. ఇంకొకటి, కాలేజీలలో ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందా అంటే సరిగా ఉండదు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు వీళ్ళు ఏమని తీసుకున్నాయి అంటే ఫీజు పెంచే ప్రతిపాదన ఏంటంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి, మేము కొత్త రికార్డు తెచ్చుకోవాలి, లేకపోతే మేము అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఇదంతా విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము చేసుకోవాలి, కాబట్టి మాకు కొన్ని ఫెసిలిటీస్ మేము ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, కాబట్టి ఫీజు పెంచండి, ఆ ఫీజు పైన మా కాలేజీలో ఆధారపడి ఉన్నాయి కాబట్టి మేము కోరుతున్నామని చెప్పడం జరిగింది. వాస్తవానికి నేను ఇక్కడ వేస్తున్న ప్రశ్న ఏంటిదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము పెంచుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తున్నాయి. అంటే ఇప్పటివరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండానే ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చిందా? సరైన కనీస సదుపాయాలు కానివ్వండి, కామన్ మినిమం ఫెసిలిటీస్ లేకుండానే ప్రభుత్వం ఈరోజు వాళ్ళకి అఫిలియేషన్లు ఇచ్చిందా? ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కావున ఇవన్నీ బురిడి కొట్టించే మాటలు. అన్ని ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర ఏంటిదంటే ఒక ఇంజనీరింగ్ విద్య బోధించడానికి లేదా ఒక ప్రాక్టికల్ జరపడానికి ఏవైతే మినిమం సదుపాయాలు ఉంటాయో అన్ని కాలేజీలలో ఉన్నాయి. అందుకే పిల్లలు కూడా అక్కడికి వెళ్తున్నారు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ సరిగా ఫ్యాకల్టీ ఉండరు. కానీ కాలేజీలు ఏం చెప్తారంటే మా దగ్గర ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళకి లక్షల జీతాలు ఇస్తున్నామని చెప్తారు. సరే, విద్యార్థుల క్లాసులు జరగవు, కానీ ఆ తప్పుడు అటెండెన్స్ చూపిస్తాయి. ఇదంతా లోపల ఏంటిదంటే లూప్ హోల్స్ ఉన్నాయి. అటు ఈ లూప్ హోల్స్ అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినా కానీ చర్యలు తీసుకోవట్లేదు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే దోపిడీ జరుగుతుందో, ఏదైతే అన్యాయం జరుగుతుందో, విద్యార్థులకు ఏదైతే నష్టం జరుగుతుందో దానిపైన స్పందించకుండా ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు వత్తాసు పలికేటట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది సిగ్గుచేటు. ఓకేనా? అంటే ప్రభుత్వానికి లావాదేవీలు ఎట్లా ఉంటాయి? ప్రైవేట్ వ్యవస్థలు కదా ఇక్కడ చెల్లించేది అమౌంట్, ఇలా ప్రభుత్వ పాత్ర ఎట్లా ఉంటుందని భావిస్తా ఉన్నాను. ప్రభుత్వానికి లావాదేవీలు ఏమి ఉండవు, ప్రభుత్వానికి నష్టమే ఉంటుంది. ప్రభుత్వానికి నష్టం అంటే ప్రజలకు నష్టం అన్నట్టే. కానీ ప్రభుత్వంలో ఎవరైతే భాగస్వాములు అయి ఉన్నారో, లేకపోతే ప్రభుత్వంలో ఏవైతే పార్టీలు కానివ్వండి, రాజకీయ నాయకులు ఎవరైతే భాగస్వాములు అయి ఉన్నారో వాళ్ళకు లోపల నుంచి లాభం అన్నది ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలు ఈరోజు మన దగ్గర దాదాపు 80-90% ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులవే ఉన్నాయి అన్నట్టు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఇంకా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళనే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి?
ఇప్పుడు కాలేజీలలో ఒక ఫ్యాకల్టీకి సరైన శాలరీ రాదు. దాని గురించి ఏమైనా ఫ్యాకల్టీ పోయి లబోదివ్వమన్నా అక్కడ ఉన్న వ్యవస్థలు పట్టించుకోవు. కానీ ఒక్కసారి మాకు 100% ఫీజు పెంచండి, 50% ఫీజు పెంచండి, 70% ఫీజు పెంచండి అని ఆ ప్రతిపాదన సిద్ధం చేసుకుంటూనే ఉంటాయి. వాళ్ళ చెవులో ఆ విషయం పడుతుంది. ఇక్కడ వీళ్ళే రిపోర్ట్ తయారు చేసి అవునంట సార్ పెంచాలి అని చెప్తున్నారు. అంటే ఇది ఎంతవరకు మనం సమర్థించవచ్చు? సమర్థించడానికి వీల్లేదు. ప్రతిపక్షాలు ఎవి కూడా దీన్ని ఎందుకు లేవనెత్తుతలేవు? చూడండి, అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది దోపిడీ మాత్రమే. వాళ్ళు దోపిడీ ఎక్కడి నుంచి అంటే ప్రైవేట్ యజమానుల ద్వారా దోపిడీ చేస్తాయి అన్నట్టు. ఇక్కడ చూడండి, దాదాపు నేను ఇప్పుడు చెప్తున్నా, రాజకీయ పార్టీలకు సంబంధించి మాట్లాడుతున్నాము. దాదాపు ఇంట్లో సగం ఇంజనీరింగ్ కాలేజీలు ఈ రాజకీయ నాయకులకు చెందినవి ఉన్నాయి కదా. అంటే అక్కడ వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఈ దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో దాదాపు 5,500 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నట్టు. 5,500 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఇప్పుడు ఆ ఖజానా ఇంకా పెరిగే 9,000 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫీ స్ట్రక్చర్తో మనం చూసుకున్నట్లయితే దీనివల్ల నష్టపోతున్నది ఎవరు? సామాన్య ప్రజలు కదా. ఎందుకంటే మనం ట్యాక్స్ కడతాం, మన డబ్బులే ప్రభుత్వం దగ్గరకు పోతున్నాయి. ఆ డబ్బులన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి? మళ్ళీ ఆ ప్రైవేట్ యజమానుల చేతుల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి కావున దీని గురించి ఆలోచించాలి. ఇంకొకటి ఏంటిది అంటే, సరే ప్రభుత్వం కడుతుంది కాబట్టి విద్యార్థులకు నష్టం లేదు కదా, విద్యార్థులపైన ఆర్థిక భారం పడట్లేదు కదా అని కూడా మనం ఆలోచించవచ్చు, లేకపోతే అడగవచ్చు. వాస్తవానికి ప్రభుత్వం కూడా ఏంటిది అంటే ఫుల్ రియంబర్స్మెంట్ ఎప్పటివరకు చేస్తుంది అంటే ఒక ర్యాంక్ వరకు, పరిమిత ర్యాంక్ వరకు చేస్తుంది. ఒక 10,000 లోపలనో లేకపోతే 8,000 లోపలనో ఒక ర్యాంక్ వచ్చినట్లయితే ప్రభుత్వం ఏం చేస్తుంది? అంతవరకు ఫుల్ రియంబర్స్మెంట్ చేస్తుంది. అంటే నీకు 2 లక్షలు ఉంటే 2 లక్షలు కడుతుంది, 1,00,000 ఉంటే 1,00,000 కడుతుంది, 3 లక్షలు ఉంటే 3 లక్షలు కడుతుంది, 1,000 ఉంటే 1,000 కడుతుంది. 10,000 దాటిన తర్వాత ఏంటిది అంటే కేవలం 35,000 మాత్రమే రియంబర్స్మెంట్ చేస్తుంది. మిగతాది మొత్తం కూడా విద్యార్థి కట్టుకోవాలి. ఇప్పుడు విద్యార్థులపైన, తల్లిదండ్రులపైన ఆర్థిక భారం అన్నట్టు కదా. కావున ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకోబోతుందో లేదా తీసుకుందో దీన్ని విరమించుకోవాలి. ప్రైవేట్ యాజమాన్యాలకు వత్తాస పలకడం మానేసి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, తల్లిదండ్రుల యొక్క జీవితం దృష్ట్యా ఏంటిది అంటే ప్రభుత్వమే ఏం చేయాలి అంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, పాతతరం కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనపరచుకొని ప్రభుత్వమే నడపాలి. దానివల్ల ఏంటిదంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది. దానివల్ల ఏంటిదంటే మీకే ఓట్లు పడతాయి, ప్రజలు మెచ్చుకుంటారు, విద్యార్థులు మెచ్చుకుంటారు. ఎందుకంటే ఆర్థిక భారం మీకు తగ్గినట్లు అవుతుంది కాబట్టి. రెండోది ఏంటిదంటే ఇక్కడ మనకు 33 జిల్లాలు ఉన్నాయి. ప్రతి ఒక్క జిల్లాలో కూడా జిల్లా చొప్పున ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది స్థాపించాలి. మీరు ఎట్లనైతే మెడికల్ కాలేజీలు స్థాపిస్తున్నారో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా జిల్లాకు ఒకటి కావాలి. వాస్తవానికి హైదరాబాద్లో, రంగారెడ్డిలో మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ ఉన్నాయి దాదాపుగా. ఈ ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కూడా ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. అన్ని కాలేజీలను చెప్పట్లేదు. ఏవైతే కాలేజీలు డప్పు కొట్టుకుంటున్నాయో, ఏవైతే కాలేజీలు ఫీజుల పేరుతో దోపిడీ చేసుకుంటున్నాయో, ఏవైతే కాలేజీలు ఉద్యోగాల పేరుతో ఆశలు కల్పించి విద్యార్థుల్ని, తల్లిదండ్రులు మోసం చేస్తున్నాయో అటువంటి కాలేజీలని ప్రభుత్వం తీసుకొని ఎయిడెడ్గా లేదా ఫుల్ టైం ప్రభుత్వమే నడిపియాలి. ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకురు? ఇది అంటే పోరాటం దిశగా మలుపు అంటే రూపు దాల్చే అవకాశాలు ఉన్నాయా? చూడండి, ఒకటి క్వాలిటేటివ్ చేంజ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ చేంజ్ ఉంటుంది. ఇప్పటివరకు ఏంటిది అంటే క్వాంటిటేటివ్ చేంజ్ ఉంటుంది, తర్వాత క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది. ప్రభుత్వం ఒకవేళ ఇట్టానే మొండికి వెళ్ళి ఆ యాజమాన్యాలు చెప్పినట్టు, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు లేదా ప్రైవేటు విద్యా సంస్థల యొక్క నాయకులు చెప్పినట్టు విన్నట్లయితే రాబోయే రోజుల్లో విద్యార్థుల తరపు నుండి మాత్రమే కాకుండా వాళ్ళ తరపు నుండి కూడా ఉద్యమాలు మళ్ళీ చెలరేగే అవకాశం ఉంది. ప్రభుత్వం ముందే మేల్కొని ఏంటిది అంటే యాజమాన్యాలకు వాళ్ళ ఒత్తిడికి తలొగ్గకుండా విద్యార్థులకు మేలు చేసేటట్టు నిర్ణయాలు తీసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే ప్రైవేట్ వ్యవస్థలంతా కూడా ప్రభుత్వం నుండి అధిక డబ్బులు వసూలు చేస్తూ వాళ్లకు లాభం చేకూర్చుకునే విధంగా చేస్తూ ఉన్నారు. విద్యను ఒక వ్యాపారంగా చూస్తున్నటువంటి వ్యక్తులకు ప్రభుత్వాలు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బడుగు బలహీన వర్గాలు, పేద పిల్లలు చదువుకోలేనటువంటి, చదువు అంటేనే భారం అనే విధంగా ఈ ప్రైవేట్ వ్యవస్థలు మలుపుతూ ఉన్నాయి, దాన్ని చూపిస్తూ ఉన్నాయి. సో దయచేసి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. పేద ప్రజల పక్షాన కావచ్చు, ఫీజు కట్టలేని తల్లిదండ్రుల పక్షాన కావచ్చు, మీరు సరే ఆలోచించాలి. ప్రైవేట్ వ్యవస్థలకు డబ్బు దోచిపెట్టే ఆలోచనలు మీరు మానుకోవాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్